చంద్రుడిపైకి మనిషిని పంపేందుకు నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్టెమిస్ 2 మిషన్లో అనుకోని అవాంతరం ఎదురైంది. అపోలో మిషన్ తర్వాత తొలిసారిగా వ్యోమగాములతో చేయబడుతున్న ఈ లూనార్ ఆర్బిట్ ఫ్లైట్ కోసం నిర్వహించిన కీలకమైన పరీక్షను అర్ధాంతరంగా నిలిపివేశారు. రాకెట్లో ఇంధనం నింపుతుండగా లీకేజీని గుర్తించడంతో శాస్త్రవేత్తలు అప్రమత్తమయ్యారు. రాకెట్ ప్రయోగానికి సరిగ్గా 5 నిమిషాల 15 సెకండ్ల ముందు లిక్విడ్ హైడ్రోజన్ ఇంధనం లీక్ అవుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. రాకెట్ ట్రయల్ సర్వీస్ మాస్ట్ అంబిలికల్ ఇంటర్ఫేస్ వద్ద ప్రమాదకర స్థాయిలో హైడ్రోజన్ వాయువు సాంద్రతను గుర్తించడంతో కౌంట్ డౌన్ ను వెంటనే నిలిపివేశారు. ఈ పరీక్షలో వ్యోమగాములు ఎవరూ లేకపోయినప్పటికీ ఇది పూర్తి స్థాయి ప్రయోగాన్ని తలపించేలా 2 రోజుల పాటు సాగింది. సుమారు 7,33,000 గ్యాలన్ల ప్రొపెల్లెంట్ ను నింపడం, వ్యవస్థలను చల్లబరచడం వంటి కీలక ఘట్టాలను ఇందులో పరిశీలించారు. అయితే కౌంట్డౌన్ చివరి దశలో హైడ్రోజన్ ఆక్సిజన్ ట్యాంపింగ్ ప్రక్రియ జరుగుతుండగా ఈ సమస్య తలెత్తింది. వాస్తవానికి అంతకుముందే అంబిలికల్ వద్ద హైడ్రోజన్ స్థాయిలు పెరగటాన్ని గమనించిన లాంచ్ కంట్రోల్ బృందం పరిస్థితిని నిశితంగా గమనించింది. కానీ లీకేజ్ పెరగటంతో రాకెట్ ను సురక్షిత స్థితికి తీసుకువచ్చి ట్యాంకుల నుంచి ఇంధనాన్ని తొలగించాలని నాసా నిర్ణయించింది. ఈ సాంకేతికత లోపం కారణంగా ఆర్టెమిస్ 2 ప్రయోగం మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.